హాయ్ హలో నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ 9 ఐపీఎల్ అప్డేట్స్ 2026. ఇక ఇవాల్టి మ్యాచ్కి సంబంధించి చూసుకుంటే ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ తలపడుతున్నాయి. అయితే సన్ రైజర్స్ ప్రస్తుతం వరుసగా 5 విజయాలతో కూడా ఊపు మీద ఉందని చెప్పుకోవాలి. కేవలం పాయింట్ల పట్టికలోనే కాదు, ప్రత్యర్థుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ సీజన్లో ఇప్పటికే కేకేఆర్ను వారి సొంత గడ్డపై 65 పరుగుల తేడాతో చిత్తు చేసిన సన్ రైజర్స్ నేడు సొంత మైదానంలో మరోసారి ఆధిపత్యం చాటాలని చూస్తోంది. పాట్ కమిన్స్ నాయకత్వంలో అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం, హెన్రిచ్ క్లాజన్ మెరుపులతో ఆరెంజ్ ఆర్మీ తిరుగులేని శక్తిగా కనిపిస్తోంది. రైట్, ఇక ఇవాల్టి మ్యాచ్కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులోకి వచ్చారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి గారు. సుధీర్ గారు నమస్తే. నమస్తే చందు, చెప్పండి ఎలా ఉన్నారు? రైట్, నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్ అండి. రైట్, ఇవాల్టి మ్యాచ్ చూసుకుంటే హైదరాబాద్ తన హోమ్ గ్రౌండ్లో ఆడబోతుంది మ్యాచ్. ఈ మ్యాచ్కి సంబంధించి ముందుగా మీరేం చెప్తారు? వెల్, బ్యాక్ టు ది హోమ్ డెన్. మీరు అన్నట్టుగా చాలా రోజుల తర్వాత, ఎందుకంటే కపుల్ ఆఫ్ అవే మ్యాచెస్ ఆడి వచ్చారు అండ్ అవే మ్యాచెస్ లో విక్టరీ సాధించి వచ్చారు. అండ్ దట్ యాక్చువల్లీ హ్యాస్ గివెన్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, డౌటే లేదు. ఎందుకంటే ముంబైలో ఓడించడం, తర్వాత రాజస్థాన్లో ఓడించడం, ఈ 2 బిగ్ విన్స్ యాక్చువల్లీ. సో మీరు అన్నట్టుగా ఇంకొక మంచి విక్టరీ సాధించినట్లయితే మరింత కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అండ్ దట్ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు కనుక కాన్ఫిడెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. బట్ కోల్కతాని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే కోల్కతాకు ఒకటి ఏంటంటే చందు, హైదరాబాద్ లో మంచి రికార్డు ఉంది, ఓవరాల్ గా మంచి రికార్డు ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ పైన. అండ్ అదట్టు కోల్కతాకు హైదరాబాద్ లో వాళ్ళు హైదరాబాద్ కంటే ఎక్కువగా మ్యాచెస్ గెలిచారు. సో అందుకని బిట్ ఆఫ్ కేర్ఫుల్నెస్ కూడా అవసరం ఉంటది. అంత దే షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. అంటే బయట గెలిచి వచ్చాము, హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ దే షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే యాక్చువల్లీ. అప్పుడు నేను అనుకుంటాను ఒక మంచి పర్ఫార్మెన్స్ మనం చూసే ఛాన్స్ ఉంటుంది, మంచి మ్యాచ్ చూసే ఛాన్స్ ఉంటుంది. అండ్ దే హావ్ రియలీ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఈ సీజన్ లో. ఫస్ట్ డిఫీట్ తర్వాత చాలా చక్కటి కంబ్యాక్ చేశారు. అండ్ ఇప్పుడు అఫ్ కోర్స్ ప్లే ఆఫ్ కు దగ్గరలో ఉన్నారని చెప్పలేం కానీ చందు, ఐ థింక్ దే ఆర్ ఆన్ ద వే యాక్చువల్లీ. ఇంకొక కపుల్ ఆఫ్ విన్స్ సాధించినట్లయితే ఐ థింక్ దే కెన్ ట్రై ఫర్ దట్ లేటర్. రైట్, వరుసగా విజయాలతో మనం చూస్తున్నాం. అయితే ఇవాళ పిచ్ పరిస్థితిని బట్టి టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ చేస్తే బెటరా లేదంటే చేసింగ్ చేయడం బెటరా అనేది విషయంలో మీరేమంటారు? వాళ్ళు మీరు స్టార్టింగ్ లోనే పిచ్ విషయం అడిగారు కనుక ఇప్పుడు ఈ రోజు ఆడే పిచ్ నేను అనుకుంటాను ఆల్రెడీ ఇట్స్ బీన్ ప్లేడ్ అండి. అంటే ఇట్స్ బీన్ యూస్డ్ ఫర్ కపుల్ ఆఫ్ మ్యాచెస్. అక్కడ కొంచెం లో స్కోరింగ్ మ్యాచెస్ వచ్చాయి. అండ్ బౌలర్స్ కు బ్యాటర్స్ కు ఇద్దరికి కొంచెం కండిషన్స్ ఈక్వల్ గానే కనబడ్డాయి. సో కనుక అక్కడ ఈ రోజు ఆడుతున్న పిచ్ పైన అయితే స్టార్టింగ్ లో బ్యాటింగ్ చేసి గెలిచినటువంటి మ్యాచెస్ ఎక్కువగా ఉన్నాయి అక్కడ. సో ఇఫ్ యూ గో బై దట్ యాక్చువల్లీ బ్యాటింగ్ ఫస్ట్ వోంట్ బి బ్యాడ్ ఐడియా బికాస్ దట్ టు హాట్ సన్నీ కండిషన్స్ లో 40+ degrees ఈరోజు వేడిగా ఉంది హైదరాబాద్ లో. సో అటువంటి కండిషన్స్ లో నేను అనుకుంటాను బ్యాటింగ్ ఫస్ట్ వోంట్ బి ఏ బ్యాడ్ ఐడియా. ఎందుకంటే కొంచెం బౌలర్స్ కు కొంచెం థకావట్ అంటాం కదా, అల్సట్ అనేది ఉంటుంది. అండ్ బిట్ ఆఫ్ హ్యూమిడిటీ కూడా ఉంది కనుక ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ ద బౌలర్స్ యాక్చువల్లీ. స్టార్టింగ్ బౌలింగ్ చేసే వాళ్ళకు సాయంత్రం సమయానికి కొంచెం విండ్ కూడా వస్తుంది, బ్రీజ్ వస్తుంది కనుక పేస్ బౌలర్స్ కెన్ ఎంజాయ్ యాక్చువల్లీ. సో టాస్ ఐ థింక్ విల్ బి వెరీ కీ. అండ్ ఒకవేళ బ్యాటింగ్ ఎంచుకున్నట్లయితే ఏ టీం అయినా కానీ నేను అనుకుంటాను అది బెనిఫిట్ ఇవ్వచ్చు అని అనిపిస్తుంది నాకు. సుధీర్ గారు, పాయింట్ల పట్టికలో చూసుకున్నా అలానే కాదు, ప్రత్యర్థుల గుండెలో రైలు పరిగెత్తిస్తున్నటువంటి టీం ఎస్ఆర్హెచ్. మరి కేకేఆర్ కూడా పటిష్టమైనటువంటి జట్టుగానే మనం చూడాలి, ఏమి తీసేయలేం. అలాంటి జట్టుని ఎదుర్కోవడానికి బౌలింగ్ విషయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలంటారు? ఒకటి బ్యాటింగ్ లోనైతే అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా వాళ్ళ అప్రోచ్ అద్భుతంగా ఉంది, పాజిటివ్నెస్ ఎక్కువగానే కనబడుతుంది. వెళ్ళిన ప్రతి బ్యాటర్ కూడా దే ఆర్ నాట్ గెటింగ్ బాక్ డౌన్ యాక్చువల్లీ. సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ 1 for 2 అయినా కానీ, లేకుంటే 10 for 2 అయినా కానీ, 40 for 3 అయినా కానీ ఒకటే అప్రోచ్ తోటి వెళ్తున్నారు. సో బౌలింగ్ లో కమిన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ స్ట్రెంథెన్ అయింది, కాలేదని కాదు. బట్ ఇంకొక ఫారిన్ బౌలర్ ఉన్నట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. ఎందుకంటే మీరు టాప్ ఆర్డర్లో హెన్రీ క్లాసన్ ఆడిస్తారు, తర్వాత హెడ్ ఆడిస్తారు. ఇంకొక బౌలర్ ఎవరైనా ఉన్నట్లయితే కమిన్స్ కు మీడియం పేసెస్, అఫ్ కోర్స్ మలింగా హెస్ బీన్ అవుట్ స్టాండింగ్, పర్ఫార్మ్ చేస్తున్నాడు. కానీ ఎవ్రీ టైమ్ యూ కెనాట్ డిపెండ్ ఆన్ హిమ్ యాక్చువల్లీ. సో వాళ్ళిద్దరితో పాటు ఇంకొక మీడియం పేసర్, మంచి మీడియం పేసర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్. ఇప్పుడు షకీబ్ చక్కగానే బౌలింగ్ చేస్తున్నాడు, ఇంకే చక్కగానే బౌలింగ్ చేస్తున్నాడు. బట్ ఇంకే కొంచెం రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. అండ్ మరొక విషయం ఏంటంటే చందు, మీరు అడిగారు కనుక వికెట్ విషయం, మరి వికెట్ లో మేబీ బిట్ ఆఫ్ మూమెంట్ ఉంటుందా లేకుంటే స్లోనెస్ ఎక్కువగా ఉంటుందా? వి సా
హింగే బౌలింగ్ విత్ రెడ్ బాల్. జనరల్ గా ఐపీఎల్ ఆడేటప్పుడు, వైట్ బాల్ టోర్నమెంట్స్ ఆడేటప్పుడు, వన్డే మ్యాచెస్ ఆడేటప్పుడు రెడ్ బాల్ తోటి ఎవరు నెట్ ప్రాక్టీస్ లో బౌలింగ్ చేయరు. సో రెడ్ బాల్ కూడా యూజ్ చేశాడు అంటే మేబీ సమ్ టెక్నిక్ కొరకో దేని కొరకో హింగే ఉపయోగించుంటున్నట్టున్నాడు. సో అతని చేతి ఎక్కువగా బౌలింగ్ చేయించాడు కనుక ఈ షుడ్ ప్లే టుడే యాక్చువల్లీ. అండ్ ఈ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. అంటే లాస్ట్ మ్యాచ్ లో కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చా కానీ ఇంపార్టెంట్ వికెట్ అయితే తీస్తున్నాడు. అండ్ అగైన్స్ రాజస్థాన్ అయితే ఇక్కడనే ఇదే మైదానంలో ఇదే పిచ్ పైన ఈ రోల్డ్ బ్రిలియంట్లీ యాక్చువల్లీ. ఆ స్పెల్ ఎవరు కూడా మర్చిపోలేరు. అండ్ రాజస్థాన్ వర్ ఇన్ డీప్ ట్రబుల్ 9 for 5 అప్పుడు చాలా కష్టాలు కనబడ్డారు. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ ఆ మ్యాచ్ లో ఓడిపోయినారు కూడా రాజస్థాన్. ఆ తర్వాత స్వీట్ రివెంజ్ కూడా మళ్ళీ ఒకసారి కూడా తీసుకోవడం చూసాం మనం, రాజస్థాన్ వెళ్ళి ఓడించడం. సో నేను అనుకుంటాను హైదరాబాద్ కు మీడియం పేసెస్ ఉన్నారు. స్పిన్ విభాగంలోనే కొంచెం శివాంగికు ఒకవేళ డూబే కొంచెం తోడుగా నిలిచినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. అదే సుధీర్ గారు, అంటే వారి ఓన్ హోమ్ గ్రౌండ్లోనే 65 పరుగుల తేడాతో చిత్తు చేసింది సన్ రైజర్స్. మరి ఇవాళ హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ ఆడుతుంది కాబట్టి సో సరైన ఆటగాళ్ళని క్రీజ్లోకి దింపడం అనేది ఆటని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు. ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది ఇవాళ మ్యాచ్లో? ఐ థింక్ 170, 180 అయితే స్కోర్ చేశా కానీ ఈ వికెట్ పైన కొంచెం డిఫికల్ట్ గానే కావచ్చు చేజ్. ఎందుకంటే అంతకంటే ఎక్కువ వచ్చినవన్నీ బోనస్ అవుతాయి. మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం చందు, అంటే వికెట్స్ స్లో అనుకుంటాం కానీ బట్ ఆ స్లో వికెట్స్ పైన కూడా రన్స్ రావడం చూస్తున్నాం. ఎందుకంటే పవర్ ప్లే చాలా కీలకం. పవర్ ప్లేలో రన్స్ వచ్చాయంటే మనం 150, 160 స్కోర్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవి 180, 190 కూడా కన్వర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో పవర్ ప్లేలో ఏ టీం అయితే ఎక్కువగా రన్స్ సాధించగలుగుతుందో వికెట్లు ఎక్కువ కోల్పోకుండా, ఐ థింక్ దట్ టీమ్ కెన్ హ్యావ్ అడ్వాంటేజ్. రైట్, ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం మనం చూస్తున్నాం. అభిషేక్ శర్మ కావచ్చు, తర్వాత ఈశాన్ కావచ్చు, నితీష్ కుమార్ రెడ్డి. సో వీళ్ళది ఎలా ఉండబోతుంది ఆల్రౌండర్ నితీష్ రెడ్డికి సంబంధించి కూడా ఓవరాల్గా? టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా రాణిస్తున్నారు. దట్ ఈస్ ఎ ప్లస్ పాయింట్ ఫర్ హైదరాబాద్ యాక్చువల్లీ. అండ్ మీకు వేరే కోల్కతాలో చూసినట్లయితే టాప్ ఆర్డర్ రాణించడం లేదు, మిడిల్ ఆర్డర్ కూడా కొలాప్స్ కావడమే చూస్తున్నాం. వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి స్ట్రెంత్ అనేది కనబడలేదు అఫ్ కోర్స్. బట్ వాళ్ళు కూడా 2 wins సాధించున్నారు కనుక వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం పెరుగుతూ వచ్చింది. సో టాప్ ఆర్డర్ లో మీరు అన్నట్టుగా ఒకళ్ళు ఫెయిల్ అయినా కానీ ఒకళ్ళైతే రాణిస్తున్నారు. అండ్ దాంతో లాస్ట్ మ్యాచ్ లో ఎప్పుడైతే ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడో ట్రావిస్ సైడ్ యాక్చువల్లీ 20+ balls లో 29 balls లో 75, అది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటుంది. దట్టు ముంబై లాంటి అటాక్ ను అక్కడ వాళ్ళు ఫేస్ చేసి రన్స్ స్కోర్ చేయడం అనేది ఇట్ వాజ్ ఎ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఆ ఫామ్ ఒకవేళ హెడ్ క్యారీ చేసినట్టయితే ఐ థింక్ కమిన్స్ విల్ బి వెరీ హ్యాపీ. ఈశాన్ కిషన్ విల్ బి వెరీ హ్యాపీ బికాస్ యాక్టింగ్ కెప్టెన్ గా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తూ వచ్చాడు. సో నేను అనుకుంటాను హెడ్ ఫామ్ విల్ బి మోర్ ఇంపార్టెంట్ దాన్ అభిషేక్. ఎందుకంటే అభిషేక్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ప్రతి మ్యాచ్ లో కాకుండా కానీ 90% సక్సెస్ ఉంది. ఎందుకంటే మీకు ఆరెంజ్ క్యాప్ వేటలో కూడా కొనసాగుతున్నాడు కనుక అభిషేక్ హాస్ బిన్ బ్రిలియంట్ ఫామ్ లో. అండ్ దాంతో పాటు ఈశాన్ కిషన్ కూడా ఒకవేళ క్విక్ గా మీకు హెడ్ అండ్ అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత అతడు కూడా రన్స్ స్కోర్ చేయడం చూసాం, బాధ్యతను తన భుజాల పైన వేసుకొని. సో మిడిల్ ఆర్డర్ లోనైతే క్లాసన్ కానీ నితీష్ మీరు అన్నట్టుగా మంచి ఫినిషింగ్ ఇస్తున్నారు వాళ్ళు. సో ఇఫ్ దే కంటిన్యూ దే విల్ బి వెరీ హ్యాపీ. రైట్ సుధీర్ గారు, అంటే ఈరోజు మ్యాచ్తో చూసుకున్నా కూడా చాలా కీలకం. సో హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి ఆ ఒత్తిడి కూడా ఉంటుంది. ఆ ఫామ్ ఒత్తిడి చూసుకున్నా కూడా ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎవరు రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనల్గా కేకేఆర్ విషయంలో ఎనీ చేంజెస్ ఆర్ సజెషన్స్ ఏంటి? పతిరానన్ అయితే ఫిట్ గా ఉన్నాడని నేను ఒక రిపోర్ట్ విన్నా. ఒకవేళ అతన్ని ఇంక్లూడ్ చేసినట్లయితే దిల్ బి వెరీ హ్యాపీ విత్ ఇట్. బట్ వాళ్ళకు కూడా న్యూజిలాండ్ ఓపెనర్స్ ఐలన్ ట్రై చేశారు, సేఫర్టన్ ట్రై చేశారు, ఎవరు కూడా అంత పెద్ద ఫామ్ కనబరచలేకపోతున్నారు. టాప్ ఆర్డర్ ఫామ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రహానే సరిగ్గా ఆడటం లేదు వాళ్ళకు. తర్వాత రఘువంశీ అట్లాగే ఆడుతున్నాడు. రింకు సింగ్ నుంచి కప్ల పర్ఫార్మెన్స్ చూసాం కానీ వాళ్ళకు బౌలింగ్ లో సమస్యలు. బౌలింగ్ లో అఫ్ కోర్స్ కొంచెం రిథమ్ లోకి వస్తున్నాడు, ముఖ్యంగా సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి కూడా. బట్ వరుణ్ చక్రవర్తి అగైనెస్ట్ క్లాసన్ కి అద్భుతమైనటువంటి రికార్డు ఉంది. వాళ్ళిద్దరి ఫేస్ చేసినప్పుడల్లా ఎక్కువగా అయితే రన్స్ స్కోర్ చేస్తుంటాడు. ఒక మంచి బ్యాటింగ్ చూడబోతున్నాను, డౌట్ లేదు. నాకేమనిపిస్తుంది అంటే కోల్కతాకి ఇక్కడ కొంచెం ఫేవరబుల్ కండిషన్స్ గతంలో కూడా కనబడ్డాయి కనుక వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ డిఫరెంట్ మ్యాచ్. అంటే సన్ రైజర్స్ టోటల్ గా అవుట్ రైట్ గా మీరు అంటే అవుట్ అండ్ అవుట్ గా వాళ్ళు ఫేవరెట్స్ అని మాత్రం ఈ మ్యాచ్ లో చెప్పలేము మనం. రైట్ సుధీర్ గారు, థ్యాంక్ యూ అందుబాటులోకి వచ్చి విశ్లేషించినందుకు. రైట్, ఇక నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపనున్నాయి. సన్ రైజర్స్ ప్రస్తుతం వరుసగా 5 విజయాలతో ఊపు మీద ఉంది. కేవలం పాయింట్ల పట్టికలోనే కాదు, ప్రత్యర్థుల గుండెల్లో కూడా రైలు పరిగెత్తిస్తుంది. మరి చూద్దాం ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ ఈ విధంగా ఉండబోతుందో. ఇవి ఐపీఎల్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.